వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము సింపుల్గా ఒక గ్రాండ్ డిజైన్ చేద్దామండి. ఈజీ మెథడ్లోని కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈజీ వేలో చేస్తుంటాను నా ఛానల్లో వచ్చేసి డిజైన్స్. మీకు ఏదైనా డిజైన్ కావాలంటే ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి, మీకు కావాల్సిన వీడియో ఉంటుందేమో, లేకపోతే ఫోటో పెట్టండి, చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. ముందుగా అయితే మనము ఇలా కొన్ని టాజిల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని బీడ్స్ తీసుకోవాలి ఇలా. ఓకేనా. ఈ బీడ్స్ తోటి ఈజీగా చేసుకున్నాము. ఇవి 1 mm సైజ్ బీడ్స్ అండి, చిన్నవి. అలాగే ఇవి వచ్చి ఒక 4 mm కంటే కొంచెం ఉంటాయి అంతే. ఓకేనా. ఇది 6 mm వరకు వస్తుంది అంతే. అంటే మన పళ్ళు అయితే, కాకపోతే ఇది కొంచెం షేప్ ఉంది కదా, చిన్న కనబడుతుంది అంతే. ఓకేనా. ముందుగా అయితే మనము ఒక టాజిల్ కట్టుకుందామండి. ఇలా టాజిల్ తీసుకొని కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని ఇలా శారీకి కట్టేసేయండి. ఒక పూస్ కూడా తీసుకొని. ఓకేనా. ఈ బీడ్ లోపల నుంచి నీడిలు వెనక్కి తీయండి. ఓకేనా. దాని తర్వాత ఈ షేప్ బీడ్ ఒకటి తీసుకొని వైట్ది, దానికి ఒక 5 బీడ్స్ తీసుకోండి. ఇలా 5 బీడ్స్ తీసుకొని ఈ బీడ్కి దీనికి ఒక్కదానికే శారీ ఉన్న వైపు నుంచి మన వైపుకి ఇలా తీయండి. ఓకేనా. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ డిజైన్ వచ్చేసి. కాకపోతే ఇలా మీరు తీసేటప్పుడు కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటారు అంతే. అంటే పైనుంచి కాకుండా కింద వైపు నుంచి తీస్తుంటారనమాట. అలా కాకుండా ఒకసారి 1-2 సార్లు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. అంటే చాలా టైప్స్ చేసుకున్నాం మనం ఇలానే, కానీ అడిగారనమాట మీకు ఆ షేప్ ఎలా వస్తుంది అనేసి, దానికోసమని చెప్తున్నాను. ఇలా రివర్స్ తీయడమే. ఇంకా దాని తర్వాత టాజిల్ మార్చేసి వేరే టాజిల్ తీసుకున్నాను. దీనికి కూడా అంతే. ఇంకొక బీడ్ తీసుకొని పైకి ఇలా కుచ్చేసి కిందకి తీయడమే ఇలా. మళ్ళీ ఇప్పుడు ఇది మధ్యలో ఇలా పట్టు చీరలకండి ఇంత గ్రాండ్గా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దగ్గరగా కూడాను మీకు డిజైన్ ఏం చేయాలని పాల్పోనప్పుడు నేను మీకు ఒక మంచి ఐడియా ఇస్తాను అండి. ఇప్పుడు అర్జెంట్ డిజైన్ ఉందనుకోండి, తొందరగా అయిపోవాలి అనుకున్నారు, గ్రాండ్గా కావాలి, తొందరగా అయిపోవాలి అని ఇట్లా వస్తుంటాయి మనకి. అలాంటప్పుడు ఏం చేద్దామనంటే, మనం పూసలతోటి ఏదో చేసేయాలని ఆలోచించి ఇప్పి కుట్టి ఇదంతా చేసే బదులు టాజిల్స్ ఎలాగో దారాలు మనకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంత దగ్గరగా చేసుకుంటే మనకు ఒక రీల్ పడుతుంది. ఒక రీల్ పైన ఇంకొక లైన్ ఎక్స్ట్రా, అంటే రెండో రీల్లో సగం, అంటే 2 దారబంతులు తీసుకుంటే ఒక బంతి అయిపోను, రెండో బంతిలో సగం వరకు తీస్తాం. ఇది నేను సెకండ్ బంతి తీసాను అనమాట. దీంట్లోనే నాకు సగం వరకు వచ్చింది. అంటే ఒక లైను అంటే 60-70 రౌండ్స్ వరకు అయితే రెండో దాంట్లో పట్టిందనమాట. ఇలా మనకి ఒక బంతి మొత్తం కూడా పడుతుంది, రెండో దాంట్లో సగం పడుతుంది. ఇంకా దాన్ని ఆలోచించే పని లేదు కదా. మనము ఒక టైం వేస్ట్ కాకుండా టాజిల్స్ కట్టుకుంటూనే ఉంటాం కదా. సో అలా కొంచెం టైం స్పెండ్ చేసి మీరు టాజిల్స్ ఎక్కువగా కడితే, అంటే 1 ఇంచుకి ఒకటి వచ్చేలాగునా, లేదంటే 1/2 ఇంచుకి ఒకటి వచ్చేలాగునా కాకుండా కడితే, లేదా 1.5 ఇంచుకి ఒకటి వచ్చేలాగున కట్టుకున్నా కూడా మనకి మొత్తం 1 ఇంచుకి కడితే ఒక 50 టాజిల్స్ అట్లా వస్తాయి కదా. 1 ఇంచుకి 1 ఇంచుకే ఇప్పుడు ఈ రెండింటి మధ్యన గ్యాప్ వచ్చి 1 ఇంచే ఉంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ 2 ఇంచ్ వరకు వచ్చింది. 1 ఇంచ్ గ్యాపే ఉంటుంది ఖచ్చితంగా. అందుకని టాజిల్స్ ఎక్కువగా కట్టి
మధ్యలో ఈ డిజైన్ అనే కాదు, ఇలాంటి డిజైన్ లేదా డిజైన్ కాకపోతే ఒక పూస, లేకపోతే ఇదంతా ఇలా కుచ్చి అలా కుచ్చి అల్లే టైం లేదు అనుకుంటే ఇలా ఒక హాఫ్ రింగ్ లాగా ఒక లైన్ ఇలా చేయటము, ఇలా ఇక లేకపోతే ఒక పూసకి ఇట్లా కుచ్చి చేయడము, ఇట్లాంటి డిజైన్స్ ఏమైనా కానీ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే తొందరగా అయిపోతాయి, డిజైన్లు చాలా తొందరగా అయిపోతాయండి. ఎన్ని చీరలైనా సరే మనం కుట్టేసేయచ్చు అనమాట. ఒక రోజులో వచ్చేసి ఇలా టాజల్స్ కట్టుకొని చేసుకుంటే తొందరగా చేసేసుకుంటే మనకి తొందరగా అయిపోతాయి. రోజులో 10 చీరలైనా సరే చేసుకోవచ్చు. 10 చీరలు చేయలేకపోయినా కనీసం ఒక 5-6 చీరలైనా సరే చేసుకోవచ్చండి. దానికి మనం ముందు ఖాళీ ఉన్నప్పుడో లేకపోతే బోరు కొట్టినప్పుడో లేకపోతే టైం పాస్కో మనం కొన్ని దారాలు తీసి పెట్టుకొని కొన్ని టాజిల్స్ చేసి పెట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటే అవి కూడా మనకి అర్జెంట్ చీరలు వచ్చినప్పుడు యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట, యూజ్ చేసుకోవచ్చు. అవైతే పాడైపోయాయి కావు కదా, రీల్ లాగా ఉన్నా యూజ్ చేసుకుంటాము, లేదంటే ఇలా టాజిల్స్ కట్ చేసి పెట్టుకున్నా కూడా యూజ్ చేసుకుంటాం కదా. అదే అన్నమాట, తొందరగా కావాలి మనకి అని అంటే నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటాను నేనైతే, అందుకోసం అనేసి చెప్తున్నాను. ఒక వర్కర్ని పెట్టుకొని, వర్కర్ అనే కాదు, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినా అంటే చుట్టాలని కాదు, మన క్లోజ్గా ఉండేవాళ్ళు నేర్చుకునేటానికో లేకపోతే చూడటానికో ఇట్లా ఎవరైనా వచ్చినా సరే మాట్లాడటానికి కూర్చుంటాం కదా, అలా మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడైనా సరే మనము ఇవి చేసుకోవచ్చు కదా. ఊరికే కూర్చోకుండా మనకి అంటే మనతో కాస్త టైం స్పెండ్ చేయడానికి వచ్చిన వాళ్ళకైనా సరే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, దీంతో ఏమో చేస్తుంది అనేసి చూడటానికి కూడా కాస్త ఇంట్రెస్ట్గా ఉంటాయి. కాబట్టి టైం ఉన్నప్పుడు, గ్యాప్ ఉన్నప్పుడు, కుదిరినప్పుడు అట్లా చేసి పెట్టుకుంటే ఒక్కసారే మనకు అర్జెంట్ ఆర్డర్స్ వచ్చినప్పుడైతే ఇలా చేసుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్తున్నాను అంతే. ఓకేనా, మరి ఇలాంటి చాలా టిప్స్ ఉంటాయి, ఇంకా చాలా ఐడియాస్ ఉంటాయి చేసుకోవడానికి. అంటే అడుగుతుంటారనమాట, మీరు నిన్న ఎలా చేస్తున్నారు అనేసి. దానికి ప్లానింగ్ కూడా కావాలి కదా కొంచెం. అంటే ఏమొస్తున్నాయిలే ఏమి రావులే అని కూర్చునే కంటే వచ్చినప్పుడు చేద్దామని రెడీగా ఉంటే మంచిది అంటున్నా అంతే. ఓకేనా అండి, డిజైన్ చూసారుగా, గ్రాండ్గాను ఉంది, సింపుల్గాను ఉంది కదా. అంటే చేయడానికి సింపుల్ అంటున్నా నేను, ఈజీగా ఫాస్ట్ మెథడ్, ఈజీ వేలోని. మనకి ఇది సిల్వర్ కానీ గోల్డ్తో కూడా చేసుకోండి. గోల్డ్లో కూడా మనకి బీడ్స్ దొరుకుతాయి, ఈ షేప్ అయినా దొరుకుతాయి, సర్కిల్ అయినా దొరుకుతాయి. ఇంకా రౌండ్ బీడ్స్ కంటే కూడా ఇవి బాగున్నాయి అనిపించింది నాకు. ఇట్లా కొన్ని ట్రై చేయండి, ఇంకేనా తొందరగానే అయిపోతాయి. 1.5 ఇంచ్ టాజిల్ కట్టుకున్నా మనకి 34 అట్లా వస్తాయి 1.5 ఇంచ్కి అయితే. ఇలా 1 ఇంచ్కి అయితేనేమో 50 వస్తాయి, 45 to 50 మధ్యలో. 2 ఇంచెస్కి అయితేనేమో 25 to 25 24 అట్లా వస్తాయి. ఇలా ప్లాన్ చేసుకోండి, ఈజీగా మీకు కూడా అన్నీ అయిపోతుంటాయి డిజైన్స్. ఓకేనా, ఇది అండి నా డిజైన్ ఇవాళ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డైగ్రామ్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేనైతే తప్పు తిప్పేసా మాట్లాడుకుంటూ. ఇది ఇలా ఇప్పుకోవటానికి కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం ఇలా లాగి పెట్టేసి విప్పితే మనకి శారీ పాడవకుండా ఉంటుంది, నీడిల్ కూడా నీట్గా బయటకు వస్తుంది. లేకపోతే దారాలు తట్టుకున్నాయి అనుకోండి శారీకి లాక్కొస్తాయి పైనుంచి. దారాలు లాగితే బాగుండదు కదా. ఈ మోడల్లోని, ఈ ప్యాటర్న్స్లోని ఇంకా కొన్ని డిజైన్స్ ట్రై చేయండి, బాగుంటాయి. మన దగ్గర ఇంకొన్ని పట్టు చీరలు ఉన్నాయండి, ఒక 5-6 చీరలు సేమ్ కస్టమర్వే, క్లయింట్వి ఒక 5-6 ఉన్నాయి. అవి కూడా రోజు చేస్తాను. అవి కూడా ఇంతే దగ్గరగానే
చేస్తాను. ఇలా మధ్యలోనే ఏదో ఒకటి యాడ్ చేసి అయితే చేస్తాను. చూద్దాం మనకి ఆ శారీస్కి ఎలాంటి డిజైన్స్ వస్తాయి అంటే వాటికి ఉన్న జరీని బట్టి, మళ్ళీ వాటి డిజైన్ బట్టి, శారీస్ని బట్టి చేసుకుంటాం కదా. చూద్దాం మనకి ఏది ఎలా సెట్ అవుతుందో. వేరే శారీస్ కూడా చేద్దాం, ఓకేనా. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. అంతే, ఈజీగానే ఉంది కదా. మీకు కూడా నేను చూపిస్తూ ఉండండి. ఇంకో చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో, చీరకు తగ్గట్టు ఎంత బాగుంది కదా ముత్యాలు. బాయ్.